అనా కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. మహానాడు పెట్టి మేము అది చేసాం ఇది చేసాం ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి మాట్లాడతాం. నిజంగా కూటమి మహానాడులో చెప్పినట్టు అభివృద్ధి జరుగుతుందా? ఏం చేశారు అభివృద్ధి? అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. ఏం చెప్పుకోవడానికి లేక మహానాడు పెట్టి ప్రతి నాయకుడి నోట దరిదాపు ఆ 2 రోజుల్లో 1264 సార్లు జగన్ గారి నామస్మరణ చేశారు తప్పితే చెప్పుకోవడానికి ఒక్క పథకం పూర్తిగా అమలు చేయాల, ఒక సంక్షేమం పూర్తిగా అమలు చేయాల. ఏది ఇచ్చినా అరాకొరే. చంద్రబాబు నాయుడు గారు చేసే అన్నీ కూడా ఈ 4 సార్లు సీఎం అయినా ఈ రాష్ట్రానికి పట్టిన అతిపెద్ద దరిద్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 4వ సారి సీఎం అవటం ఈ రాష్ట్రానికి. మహానాడులో దేవేష్ సీనియర్ ఎన్టీఆర్ వారసుడు అని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. అసలు ఆయన వారసుడు ఆయన ఎందుకు అవుతాడు? ఏదన్నా బాలకృష్ణ గారికి పుట్టినోళ్ళు లేకపోతే ఇంకోళ్ళకి రామకృష్ణ గారికి పుట్టినోళ్ళకి ఇంకోళ్ళు పుట్టినోళ్ళు వారసులు అవుతారు. దేవాంశ్ ఎందుకు ఎన్టీ రామారావు గారికి వారసు అవుతాడయ్య బాబు? వాళ్ళకి బుద్ధి లేదు మాట్లాడటానికి. ఏదో ఎన్టీ రామారావు గారిని వాళ్ళ అకౌంట్లో వేసుకుని వచ్చే ఎలక్షన్లో అవి పట్టుకుని ప్రచారం చేసుకోవడానికి తప్పితే ఎన్టీ రామారావు గారికి దేవాంశ్కి సంబంధం ఏంటో మీరు చెప్పండి ఒకసారి. కూటమి నాయకులు కూడా మాట్లాడుతున్నారు కన్నా, ఏమని? మేము చేసిన అభివృద్ధి ఎవరో చేయలేదు ఈ 2 ఏళ్ళు అని. ఏంటి వాళ్ళు చేసింది? ఆడలేక మధ్యలో ఓడన్నట్టు అసలు సంక్షేమం ఏదో బాబు అని చెప్తే పెన్షన్ లేదంటే 66 లక్షల పైసలకు పెన్షన్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 6.5 లక్షల పైసలకు పెన్షన్లు బీకేశారు. ఏది అసలు సంపూర్ణంగా వాళ్ళు చేశారు చెప్పండి. ఒక్క పథకం అంటే ఒక్క పథకం. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ఏది లేదు. ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రకృతిని చక్కగా ఎవడిష్టం వచ్చినట్టు ఎవడ పక్కన ఆడు దొరికినట్టు ఆడు తోడుకుని శుభ్రంగా సాయంత్రం అయ్యేటప్పటికి పంచుకుని చక్కగా దోచుకోవడం, పంచుకోవడం, దాచుకోవడం, ఇది తప్పితే ఈ రాష్ట్రంలో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. ఆంధ్రప్రదేశ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల్లో చేసినంతా కూడా మళ్ళీ తీసుకుని వెళ్ళి 20 సంవత్సరాల్లో పెట్టారు. మరి గొడ్డల పార్టీ అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళది గొడ్డల పార్టీ అయితే మరి వీళ్ళదేం పార్టీ? మాది గొడ్డల పార్టీ. వీళ్ళదేం పార్టీ? ఎన్నుపోటు పార్టీయా? అసలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే రాజకీయాలకు ఎన్నుపోటు ఎలా పడవాలో నేర్పిందే చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఆయన మళ్ళీ గొడ్డల పార్టీ అని చెప్పడానికి ఏంటి? అసలు ఆయన కుటుంబ సభ్యులు ఎవరినో చూపించమనండి ముందు. ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారికి 2 బిడ్డలు. ఒక ఆవిడ షర్మిలారెడ్డి, ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయనకి ఎంతమంది పిల్లలు? అసలు చంద్రబాబు నాయుడు గారు అన్నదమ్ములు ఎంతమంది, అక్క చెల్లెలు ఎంతమంది? వచ్చి ముందు దానికి చెప్పమన్నాడు సమాధానం ముందు. తమ్ముడు లేడు, అన్న లేడు, అందరినీ దొక్కేసి ఈయన రాజ్యాధికారం కోసం రాజ్యకాంక్షతో చేసి అన్ని ఒక తప్పు కాకుండా 100 తప్పులు చేసింది ఆయన కుటుంబ సభ్యుల పేర్లు వెల్లడించమనండి. ఇప్పుడు ఆయన కుటుంబం ఏది ఎక్కడ ఉందో తెలియదు, ఎవడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఎవడు ఏం చేస్తున్నాడో తెలియదు. చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, దేవాంశ్ గారు, వీళ్ళేనా కుటుంబం? చంద్రబాబు నాయుడు గారి కుటుంబం లేకపోతే ఖర్జూర్ నాయుడు గారి కుటుంబం వీళ్ళేనా? ఇంకా లేరా? ఖర్జూర్ నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు ఒక్కడేనా? ముందు దీనికి సమాధానం చెప్పమనండి, ఆ తర్వాత మిగతా అంశాల మీద మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటంటారన్నా? ఈ 15 ఏళ్ళు బంధం అని చెప్పి మొన్నటిదాకా మాట్లాడారు, ఈ రోజు ఏం మాట్లాడలేదు. ఏదో కోడి చెరువు కబ్జా అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు అసలు రాజకీయ నాయకుడే కాదు నా దృష్టిలో. ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకుడు కానే కాదు. ఒక నాయకుడు అనేవాడు ఎన్ని చోట్ల పుడతాడు? ఏ ఊరు వెళ్తే ఆ ఊరు, ఏ జిల్లా వెళ్తే ఆ జిల్లా, ఏ రాష్ట్రం వెళ్తే ఆ జిల్లాలో పుడతాడా రాజకీయ నాయకుడు? లేకపోతే ఏ జిల్లా వెళ్తే ఆ జిల్లాలో చదువుకుంటాడా? లేకపోతే 2 లక్షల పుస్తకాలు చదువుతాడా ఒక మనిషి అనేవాడు? ఒక హయ్యెస్ట్ స్పీడ్గా చదువుకునే పర్సను, నాకు తెలిసి నేను మొన్న ఒక స్ట్రాటజీ చదివాను, తన జీవితంలో స్పీడ్ రైడింగ్ చేసినవాడు ఎవడైనా ఉంటే అతను ఒక లైఫ్లో 13,000 పుస్తకాల మించి చదవలేడంట. మరి ఈయన 2 లక్షల పుస్తకాలు ఎక్కడ చదివాడు? 2 పుస్తకాలన్నా చదివాడు? అసలు 2 పుస్తకాలన్నా చదివాడా? 2 లక్షల నోటికి ఏది వస్తే అది మాట్లాడతాం, ఏది తోస్తే అది మాట్లాడతాం, ఎక్కడికి వెళ్తే అక్కడ గుట్టానంటాం. ఆయన రాజకీయ నాయకుడు, నా దృష్టిలో రాజకీయ నాయకుడు అయ్యాడు. ఇప్పుడు తెలంగాణ వెళ్ళాడు, తెలంగాణలో ఏదో ఇందాక మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు దొరుకుతారు, 4 రోజులు ఆగిన తర్వాత వాళ్ళు దొరుకుతారు, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి పరిగెత్తుకొస్తారు.